కాంగ్రెస్ ప్రభుత్వం యువతను నిరుద్యోగులను మోసం చేసిందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఇవాళ అమరవీరులకు నివాళులర్పించారు. ఏ ఆశయం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆశయాలను ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నీరుగార్చాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు బీజేవైఎం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకున్న తర్వాత తెలంగాణ విద్యార్థి అమరవీరులకు ఈరోజు నివాళులర్పించి ఈరోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నా. నేను ఎందుకు చెప్తా ఉన్నా ఆ రోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ అనే వ్యక్తి పాలించి 50 సంవత్సరాలు వెనక్కినెక్కిండు. తెలంగాణ సాధిస్తే నీళ్లు నియామకాలు మా ఉద్యోగాలు మాకొస్తాయి, మా ఉద్యోగ అవకాశాలు మాకొస్తాయి అని చెప్పి పెద్ద ఎత్తున ఆశపడి ఈరోజు మా విద్యార్థి నేతలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వారు ఈరోజు బాధపడతా ఉన్నారు. దానికి కారణం అప్పటి కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి ఆ రోజు హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ పేరు మీద విద్యార్థులు నవంచన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు రేవంత్ రెడ్డి సీఎం కావాలని పెద్ద పెద్ద ఎత్తులో తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్పి మా విద్యార్థి యొక్క నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా.